హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఇంకొక స్పెషల్ డిష్ అయిన రాయలసీమ డిష్‌తో నేను ముందరికొచ్చానండి. ఇదేనండి. దీన్ని బెండకాయ బజ్జీ అని అంటారు మా సైడ్ బెండకాయ పులగూర అంటారు. అండ్ టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటదండి. పప్పు కన్నా ఇది చాలా బావుంటది. దీనికి మనకు కావాల్సింది బెండకాయలు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, చింతపండు, ఆనియన్స్, టమోటా, కరివేపాకు. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బావుంటది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటది. ముందుగా మనం కుక్కర్ పెట్టేసుకొని వేసేసుకొని తగినంత ఆయిలేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసేసుకోవాలి ఆయిల్‌లో. ఆయిల్‌లో మనము శనగపప్పును లో ఫ్లేమ్‌లో ఎర్రగా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీకు ఒకవేళ బెండకాయలు లేవు అనుకో దీని ప్లేస్‌లో వంకాయ వేయండి. సో, దాన్ని వంకాయ బజ్జీ అంటారు. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఇవి మనము వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకోండి. టేస్ట్ అనేది బావుంటది బజ్జీకి. జస్ట్ అలా వేయడం కన్నా కొంచెం ఎప్పుడైనా సరే వెల్లుల్లి దంచి వేయండి బావుంటది. ఇలా ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ అనేది మనకి చపాతీస్‌లో గూడా చాలా బావుంటదండి. పప్పు గూడా ఇంత టేస్టీగా ఉండదు. ఒక్కసారి చపాతీస్‌కి కూడా ట్రై చేయండి. ఇలా మనము అవి మగ్గిన తర్వాత కరివేపాకు కూడా వేస్తాం. కరివేపాకు ముందు వేసేస్తే మాడిపోతుంది కాబట్టి నేను ఇప్పుడేసాను. తర్వాత మనకి కారంకి తగినట్టు పచ్చిమిర్చి వేసుకోండి. వన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఆనియన్స్, టమోటా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలపండి. ఏంటి సారీ కలుపుతున్నాను అనుకుంటున్నారా? అంటే ఆయిల్‌లో కొంచెం మగ్గితే టేస్ట్ బావుంటది గదా! సో, నేను ఇలానే చేస్తాను. బావుంటది. వన్స్ అప్పుడు ఆయిల్ అనేది వెజిటబుల్స్‌కి పడుతుంది గదా! అట్లానే అన్నీ వేసేస్తే బావుండదని ఒక్కొక్కటి వేసిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి ఇలా కలుపుతూ ఉంటాను. తర్వాత చింతపండు వేసేయండి. చింతపండు గూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా మనము ఆయిల్‌లో మగ్గనివ్వండి కూరగాయలు. డైరెక్ట్‌గా కుక్కర్ పెట్టకుండా కొంచెం ఆయిల్‌లో మగ్గనిస్తే మనకి బజ్జీ టేస్ట్ అనేది చాలా బావుంటది. ఈ బజ్జీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనము పక్కన ఏవన్నా వడియాలు, అప్పడాలు మనకి ఏది నచ్చితే అది సైడ్ డిష్‌గా పెట్టుకోవచ్చు. తర్వాత చిటికెడు పసుపు వేసేసుకొని మగ్గనివ్వండి. మళ్ళీ ఒకసారి కలిపేయండి. చూసారు గదా! ఇలా ఆయిల్‌లో కొంచెం మగ్గిన తర్వాత దీనికి బజ్జీకి ఎంత వాటర్ పడుతుందో తగినంత వాటర్ వేసుకోండి. ఎక్కువ వేసేసుకుంటే మనకి నీళ్ళగా అయిపోతుంది. కాబట్టి చూసుకొని వేసేసుకోండి. ఇలా నేనైతే హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ ఏసేసాను వాటర్. చూసారా? మరీ ఎక్కువ జస్ట్ మనకి వాటర్ కనిపియాలి బజ్జీలో. వన్స్ ఆ వాటర్ ఏసుకున్న తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసుకొని దీనికి 5-6 విజిల్స్ రానివ్వండి. కందిపప్పు లేదు కాబట్టి మనకి ఇవన్నీ తొందరగానే మగ్గిపోతాయి. ఎక్కువ విజిల్స్ అవసరం లేదు. జస్ట్ 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మనకి పప్పు స్మాషర్ ఉంటది గదా! ఆ స్మాషర్‌తో నీట్‌గా అంతా స్మాష్ చేసేసుకోండి. మళ్ళీ ఏం తిరువాత అవసరం లేదు. జస్ట్ ఇంతేనండి. ఇలా మనం మెత్తగా స్మాష్ చేసేసుకొని ఇంకా అన్నంలోకి గానీ, ఇది చపాతీస్‌లోకి గానీ చాలా బావుంటదండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టైం లేనప్పుడు ఇది సింపుల్ అంటే సింపుల్ రెసిపీ అండి. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుంది. సో, చూసారు గదా! ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్. లవ్ యూ ఆల్.